77 ఏళ్ల స్వతంత్ర దేశంలో బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సమన్యాయం జరగలేదు. ఆత్మగౌరవం లేకుండా పోతుంది, అభివృద్ధి లేకుండా పోతుంది, రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలి ప్రతి విషయంలో. కానీ ఇవాళ 77 ఏళ్ళుగా కొద్ది మంది ఉన్నటువంటి దొరలు, ఆధిపత్య కులాల వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఇది ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ధమైనటువంటి అంశం. తెలంగాణ విషయానికి వస్తే కూడా తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు బ్రాహ్మలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక రెడ్లు, తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్మలు ఉన్నారు, తెలంగాణ ఏర్పడినాక వెల్మ దొరలు, ఇప్పుడు మళ్ళీ రెడ్డి దొరలు పరిపాలిస్తున్నారు. తెలంగాణలో 93% బహుజనులు ఉన్నారని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, అప్పటి కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ తెలంగాణ ఇస్తే చిన్న రాష్ట్రాల్లో బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది, మేలు జరుగుతుందని చెప్పి భావించి తెలంగాణ ఇచ్చారు. కానీ దాని భిన్నంగా 0.4% వెల్మలు అధికారంలోకి వచ్చారు తెలంగాణ వాదం, తెలంగాణ పార్టీ పేరుతో. ఆ తర్వాత ఇవాళ 3% లేని రెడ్లు ఆ బీఆర్ఎస్ని, వెల్మల్ని వ్యతిరేకించుకుంటూ వీళ్ళు అధికారంలోకి వచ్చారు. పేరు ప్రజాపాలన, సామాజిక న్యాయం చేస్తాం, ప్రజాపాలన అన్నారు, తీరేమో రెడ్ల పాలన సాగుతున్నది. ఈ రెడ్ల పాలన ఎంతకాలం? నిన్నటికి నిన్న నామినేటెడ్ పదవులు ఇస్తే గుత్తా అమిత్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. అంతకుముందు ఇచ్చినటువంటి 36 నామినేటెడ్ పొజిషన్లో 17 మంది రెడ్లు ప్లస్ ఇతర ఆధిపత్య కులాలు ఉన్నారు, సగానికి పైగా వాళ్ళే ఉన్నారు. సో ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీలకి ఏదో ఇట్లా బిచ్చం వేసినట్టు చేస్తున్నారు. కనుక ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎంతోమంది మహనీయులు, లోకాయుతులు, చార్వాకులు, గౌతమ్ బుద్ధుడు మొదలుకొని మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ ఇలాంటి వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ జీవితంలోని వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ఆశయాల్ని ఒడిసి పట్టుకొని భారత రాజ్యాంగ రూపంలో శ్రేష్టమైనటువంటి ఒక హక్కుల పుస్తకాన్ని రూపొందించాడు, బాధ్యతల పుస్తకాన్ని రూపొందించాడు. ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలో కూడా ఆయన నిర్దేశం చేశాడు. అలాంటి భారత రాజ్యాంగము ఉపయోగించుకొని ఆధిపత్య కులాలు రాజ్యాధికారంలోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళు మనువాదాన్ని అమలు చేస్తున్నారు. మనువాదం అంటే మనిషిని మనిషిగా చూడనటువంటి వాదమే మనువాదము. మానవత్వం అనేది ఏమాత్రం ఉండదు. సో ఇవాళ బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 25 నాడు మహనీయ జాతర నిర్వహిస్తున్న రవీంద్ర భారతిలో ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలి. ఎందుకంటే బీపీ మండల్ నాయకత్వంలో మండల్ కమిషన్ ఏర్పడకపోతే బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఇతర అవకాశాలు వచ్చేటి కావు. అంతకుముందు కాకా కాలేల్కర్ కమిషన్ 53లో వేసినా ఆయన 55లో రిపోర్ట్ సబ్మిట్ చేసినా కూడా దాన్ని అమలు చేయలేదు. అప్పుడు ప్రధానిగా ఉన్న నెహ్రూ దాన్ని తోసిపుచ్చాడు. ఎందుకే రిజర్వేషన్లు వీళ్ళకి, మనం ఆర్థికంగా అభివృద్ధి చేస్తే సరిపోతుందని పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన ఆ సాకుతోటి పక్కన పెట్టిండు. మండల్ కమిషన్ వచ్చినాక 40 సిఫార్సులు చేసిండ్రు. అందులో విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లతో పాటు ప్రమోషన్ల రిజర్వేషన్లు, రాజ్యాంగ సంస్థల్లో రిజర్వేషన్లు, రాష్ట్రపతి గవర్నర్ లాంటి వాటి కూడా రిజర్వేషన్లు ఉండాలి. అంతేకాకుండా చట్టసభల్లో బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్ ఉండాలన్నాడు. అది ఇంతవరకు దాని గురించే మాట్లాడుతున్నాడు. ఈయన ఓబీసీ ప్రధాని, 3వసారి ఓబీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన ఓబీసీలకు చేసింది ఏం లేదు, శూన్యం. ఇంకా నష్టమే చేసిండు. మహిళా బిల్లు 1996లో ఆగిపోయింది. మహిళా కోటాలో మా వాటా ఏది అని చెప్పేసి అప్పుడు ఉన్న 6 ఓబీసీ ఎంపీలు, బహుజన ఎంపీలు వాళ్ళు కొట్లాడింది. అందులో బీజేపీ వాళ్ళు కూడా 2, ఉమాభారతి, బండారు దత్తాత్రేయ. కానీ ఇలా ఆ బిల్లుకి ఎలాంటి సవరణ చేయకుండా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మహిళా బిల్లుని తీసుకొచ్చి పాస్ చేసినటువంటి ఘనత ఓబీసీ ప్రధాని. పేరుకు ఓబీసీ కానీ వ్యతిరేకంగా చేస్తున్నాడు ఓబీసీలకి. కనుక ఓబీసీ ప్రధాని కాదు, ఆయనే ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న రిమోట్ ప్రధాని. కనుక ఆయన వల్ల న్యాయం జరగదు ఓబీసీలకి.